అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఈరోజు మరొకసారి రివ్యూ మరియు ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు, అలాగే శాసనసభ్యురాలు మాధవి గారు, అలాగే జిఎంఆర్ నుంచి టీం, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా కలిసి ఫైనల్గా ఒకసారి ఇన్స్పెక్షన్ చేశాం. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి భవనం ఇక్కడ వస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. గతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా నిర్మించాలనుకున్నాం, కానీ మనం ఎంత హార్డ్ వర్క్తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎంఆర్ కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగు, ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10, 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే జూలై 12 నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 డేస్లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి డిసెంబర్ 2026 వరకు టైం ఉన్నా సరే 6 months అడ్వాన్స్డ్గా ఇది కట్టాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మనం ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇక్కడ మనం ఆహ్వానం పలుకుతున్నాం, వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి అని అంటే వాళ్ళకి గేట్వే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో. సో ఈ ప్రాజెక్టు తాలూకా పనులు మనం శరవేగంగా పూర్తి చేయాలని ఆ రోజు మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ తాలూకా డేట్ని జూన్ వరకు కూడా ప్రీపోన్ చేయడం జరిగింది. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ, టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందుకు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 yearsలోనే దీన్ని కంప్లీట్ చేయాలని జిఎంఆర్ని, అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని టైం లైన్స్ అన్నీ కూడా రీఅసెస్ చేసుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 yearsలో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే దానికి కారణం ఏంటని మీరు అందరూ అడగొచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈరోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. బీకాస్ తాలూకా వెట్టింగ్, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వితిన్ a week's టైం, ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. అలాగే ఈరోజు మనం ఇక్కడ టెర్మినల్ గురించి కూడా మాట్లాడుకుంటే 6 million కెపాసిటీ, అంటే 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. ఈరోజు ఉండే కెపాసిటీ మనకి సుమారు 2.9 నుంచి 3 million వరకు ఉంది. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కరెంట్ ఉన్నటువంటి కెపాసిటీ ఆల్మోస్ట్ 3 million ఉంటే
మనం 3ని డబుల్ చేసుకొని 6 మిలియన్ కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా పెట్టాం. కానీ ఎంటైర్ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ మీరు చూసుకుంటే ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు, అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. అంటే కేవలం ఇప్పుడు కట్టిందే ఎయిర్పోర్ట్ కాదు, భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ పెరిగే కొద్దీ, ప్యాసింజర్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎడిషనల్ ఫేజెస్ ద్వారా టెర్మినల్ కెపాసిటీని కూడా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇంకా ఒక టియర్ 1 సిటీలో, మెట్రో సిటీలో ఉండే కెపాసిటీలో ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అది మన విజన్ కూడా. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఒక ప్రధానమైనటువంటి హబ్గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. ఒక పక్కంగా లాజిస్టిక్స్ హబ్గా ఏపీ తయారవుతుంది, అందులో ముఖ్యంగా ఎయిర్ ఆపరేషన్స్కు కూడా ఒక హబ్స్ తయారు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఒక ప్రధానమైన హబ్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక విజన్తో మనం ముందుకు నడిపిస్తున్నాం. సో భవిష్యత్తులో ట్రాఫిక్ కూడా ఇక్కడ పెరుగుతుంది. వైజాగ్లో మీరు చూశారు ఇప్పటికే ఒక గ్లోబల్ డెస్టినేషన్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా కృషితో గూగుల్ లాంటి సంస్థ ఈరోజు అమెరికాని వదిలి ఇంకో ఇన్వెస్ట్మెంట్ బయట పెడుతుందనంటే మన ఉత్తరాంధ్ర, మన విశాఖపట్నం, మన ఏరియాలో మనకు పెడుతున్నారు. భోగాపురంకి అత్యంత సమీపంలోనే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. ఈరోజు భోగాపురం చుట్టూనే ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే కొత్త ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ మోస్ట్లీ అందరూ కూడా భోగాపురం అరౌండే ప్రిఫర్ చేస్తున్నారు. సో భవిష్యత్తులో చాలా డెవలప్ అయ్యే కొద్దీ కెపాసిటీ పెరుగుతుంది, ప్యాసింజర్స్ తాలూకా ఇన్ఫ్లో కూడా పెరుగుతుంది. కాబట్టి పూర్తి శాతం మనం ఫినిష్ చేసుకుంటే 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు భోగాపురంని కంప్లీట్గా మనం ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. సుమారు 78,000 స్క్వేర్ మీటర్స్తో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఫైనల్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు కూడా చేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ అలాగే బోర్డింగ్ గేట్స్ వరకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఏ ఫీచర్స్ పెట్టారు, ఎంతవరకు వర్క్ కంప్లీట్ చేశారని అన్నీ కూడా మేము చాలా డీటెయిల్గా అన్నీ కూడా చెక్ కూడా చేయడం జరిగింది. చాలా పద్ధతిగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏది విడిచిపెట్టకుండా, ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతిది కూడా ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేశారంటే ఇమీడియట్గా కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్టుగానే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. అలాగే టెర్మినల్ లోపల కూడా టెర్మినల్ ఇట్ సెల్ఫ్ ఒక ఇన్స్పైరింగ్ డిజైన్. ఫ్లయింగ్ ఫిష్ ఏదైతే మనకి విశాఖపట్నం, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో, సముద్రంలో ఫ్లయింగ్ ఫిష్ అనేది ఇక్కడ వెరైటీ, అది ఇక్కడ ఎక్కువగా కనబడేటటువంటి ఫిష్ వెరైటీ. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక టెర్మినల్ బిల్డింగ్ తాలూకా డిజైన్ని తయారు చేసి ఈరోజు ఈ డిజైన్ని మనం తీసుకొని వచ్చాం. ఈ డిజైన్ కూడా కేవలం మనం ఇక్కడ లోకల్ కాన్సెప్ట్ తీసుకున్నామనే కాదు, కానీ అక్రాస్ ద కంట్రీ ఎవరు డిజైన్ని చూసినా సరే అప్రిషియేట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ డిజైన్గా ఈరోజు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ డిజైన్ ఉందనేది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని అంటే చాలా ఆస్పైరింగ్గా ఇక్కడ డిజైన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఎక్స్టీరియర్ డిజైన్తో పాటు ఇంటీరియర్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళలు కానీ, మన చరిత్ర కానీ, మన సంస్కృతి కానీ, లేకపోతే ఇక్కడ నడవడిక కానీ, సివిలైజేషనల్ కల్చర్ కానీ వీటన్నిటిని కూడా టెర్మినల్ బిల్డింగ్ లోపల కూడా మనం దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 ఏరియాల తాలూకా 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల తాలూకా కల్చర్ని చాలా చక్కగా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో, పెయింటింగ్స్లో, స్కల్ప్చర్స్లో, లేకపోతే డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మీడియాకు కూడా ఒక ప్రత్యేకంగా ఒక విజువల్ మీరందరికీ కూడా విజిట్ చేయడానికి కూడా వేరేగా ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు అవన్నీ కూడా. సో నేను మినిస్టర్గా చెప్పదలుచుకునేది ఏంటంటే, దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. నేను 3 days బ్యాకే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో రాజస్థాన్లో జోధ్పూర్లో కూడా ఒక టెర్మినల్ ఓపెన్ చేశాం. ఆ టెర్మినల్ డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా వైరల్ అయింది, సోషల్ మీడియాలో కూడా చాలా అప్రిసియేషన్ మాకు దక్కింది. అంటే ఇండియాలో కూడా ఈరోజు ఎయిర్పోర్ట్స్ అనేవి, టెర్మినల్ బిల్డింగ్స్ అనేవి చాలా ఎస్పైరింగ్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే లోకల్స్ అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యే విధంగా, లోకల్స్ కూడా ప్రైడ్ ఫీల్ అయ్యే విధంగా, అంటే మా ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది, మా కల్చర్ ఎలా ఇంక్లూడ్ అయ్యింది. సో చాలా ఎస్పైరింగ్గా ప్రతి ఒక్క దగ్గర చేస్తున్నాం. అది మనకి మంచి సమయం కూడా ఉండింది, సరైన సమయానికి కూటమి ప్రభుత్వం కూడా రావడం, దీన్ని టాప్ ప్రయారిటీగా ప్రాజెక్ట్గా మేము కూడా తీసుకోవడం,
ఎక్కడెక్కడైనా హర్డిల్స్ ఉంటే ఆ హర్డిల్స్ను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక నాయకత్వం వరకు అందరం ఒకే ఎజెండాతో, ఇందులో రాజకీయాలు ఎక్కడ కూడా లేకుండా ప్రాజెక్ట్ అనేది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి డెవలప్మెంట్కి చాలా కీలకమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రాజెక్టు రికార్డు టైంలో ఈరోజు చేశామనంటే ఇది కేవలం క్రెడిట్ ఏ ఒక్కరికో వెళ్ళదు, చాలా మంది తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. అందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా స్థానికంగా ఉండేటటువంటి రైతులకి మాత్రం మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ లేనిదే ఈరోజు ఏ పని కూడా ఇక్కడ జరగదు. అలాంటిది వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా గౌరవంగా ఆ సమస్యని పెద్దల మధ్యలో తీసుకొని వచ్చి దాన్ని ఎలా పరిష్కరించుకుంటాం అనే స్థాయిలోనే ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేశారు. కానీ ఎక్కడ కూడా దాన్ని నెగిటివ్ వేలో ఎవరు కూడా ప్రాజెక్టుకి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు. అంటే ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టుని ఎంత సీరియస్గా తీసుకొని దానికి సపోర్ట్ చేశారో మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా అన్ని రిసోర్సెస్ ఉన్నా సరే కొంత ప్రజల తాలూకా సహకారం లేకపోతే ప్రాజెక్ట్స్ ముందుకు నడవు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. కానీ ఈరోజు ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది. ఉత్తరాంధ్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వాలి, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, సీ కోస్ట్ ఉంది, మనకి మిగిలిన వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి, అలాగే మనకి విశాఖపట్నం లాంటి కాస్మోపాలిటన్ సిటీ ఒకటి ఉంది, ప్రభుత్వం తాలూకా కాన్సన్ట్రేషన్ ఉంది, విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. సో ఇన్ని రకాలుగా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దీనికి అడ్డు పెట్టకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అందుకని ఈ క్రెడిట్ ఎవరికైనా ముందు వెళ్తుందనంటే ఈ 2 yearsలో కంప్లీట్ చేయాల్సిన క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందనంటే ముఖ్యంగా స్థానికులకి, ఇక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి, వాళ్ళకి ఫస్ట్ క్రెడిట్ వెళ్తుంది. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి మేము పద్ధతిగా ఇది టైమ్లీగా మేము చేసుకోగలిగాం. సో ఈరోజు ఈ విజిట్ అయింది కాబట్టి మేము మరొకసారి పిఎంఓ కూడా ఇంటిమేట్ చేసి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని ఇనాగ్రేషన్, మరి ప్రధానమంత్రి గారు టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎంతో ఎక్సైట్మెంట్తో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఎక్సైట్మెంట్ ఉన్నది. అలాగే వాస్తవంగా చెప్పాలనంటే విశాఖపట్నం ప్రజలకి మళ్ళీ మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందన్నటువంటి చిన్న అపోహ కూడా వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ఒక 7 roads ప్రయారిటీగా తీసుకొని వాటన్నిటిని కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం రావడానికి ఆ 7 roads డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మధురవాడ వరకు, భీమిలి నుంచి వీటన్నిటికీ కూడా బైపాస్ హైవే కానీ లేకపోతే ఉన్న హైవేకి ఆనందపురం జంక్షన్ దగ్గరికి ఫ్రీగా రావడానికి కొంత వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా చేసాం. సొంట్యాం రోడ్, అడవరం రోడ్డు కూడా మీరు చూసుంటారు. చాలా శరవేగంగా ఆ ప్రాజెక్టును కూడా ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా తీసుకొని అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నాం. చాలా వరకు ట్రాఫిక్ దానివల్ల ఈజ్ ఆఫ్ అవుతుంది. అలాగే అక్కడ నుంచి మన హైవేకి కనెక్ట్ అయ్యే పాయింట్ అక్కడ కూడా ఫెసిలిటేట్ చేయడానికి, ఆనందపురం దగ్గర కూడా ఆ జంక్షన్ని కొంచెం డీకంజెస్ట్ చేయడానికి అక్కడ కూడా ప్లాన్తో వెళ్తున్నాం. ఇక్కడ మనకి హైవే నుంచి కనెక్టింగ్ ట్రంపెట్ ఏదైతే ఉందో అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా ఫాస్ట్గా క్లియర్ చేసి పనులు కూడా శరవేగంగా స్టార్ట్ చేసాం. జూలై 15th కల్లా ఒక 2 lanes ఇక్కడ ట్రంపెట్ ఏదైతే ఉందో హైవే నుంచి మన ఎయిర్పోర్ట్ రోడ్డు కనెక్టివిటీ ఒక 2 lanes హైవే వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తెలియజేశారు. అయితే August 15th మరొక నెలకి పూర్తిగా ట్రంపెట్ అంతా కూడా క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా చాలా క్లోజ్గా పరిశీలించి వీలైనంత వరకు ఈ రోడ్డు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ లేకుండా చేయడానికి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని అడ్రస్ చేయడానికి అయితే మాత్రం దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఒక బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. ప్రస్తుతం మనకి రామకృష్ణ బీచ్ ఏదైతే విశాఖపట్నంలో ఉందో అక్కడ నుంచి కోస్టల్ కారిడార్గా అలా కోస్ట్ పక్క నుంచే ఒక 6 lane హైవేని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ భోగాపురం వరకు కనెక్ట్ చేయాలనేది ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అది అప్రూవల్ కూడా చేసింది. మనం ఇప్పుడు అలైన్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని దగ్గర మార్కింగ్స్ కూడా స్టార్ట్ చేసాం. సో తర్వాత ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి మనం వెళ్ళాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసిన తర్వాత ఒక 2 yearsలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే టైం లైన్ కూడా పెట్టుకున్నాం. సో వన్స్ మనకి హైవే పాయింట్ ఉంది, ఇటు సైడ్ కోస్టల్ సైడ్ కూడా మరొక హైవే కానీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే
వైజాగ్ నుంచి చాలా వరకు ఇక్కడికి రావడానికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు అందరూ కూడా రావచ్చు. అయితే వాళ్ళు కూడా నేను చెప్పేది, గతంలో హైదరాబాద్లో మనకు ఒక ఉదాహరణ ఆల్రెడీ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ సిటీలో ఉండేది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని శంషాబాద్లో మనం ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అప్పటిలో కూడా ఇలాంటి ఆవేదనే ప్రజల్లో కూడా వచ్చింది. 30-40 కిలోమీటర్స్ దూరం కడుతున్నారు కదా, ప్రయాణికులకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ రోజు చాలామంది అది రేస్ చేసిన తర్వాత దానికోసం అడిషనల్గా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, అలాగే పివి నరసింహారావు హైవే, ఇలా 2-3 రోడ్ కనెక్టివిటీస్ ఇచ్చిన తర్వాత కొంచెం ఈజ్ ఆఫ్ అయింది. ఈరోజు చూసుకుంటే ఎయిర్పోర్ట్ సైడే సిటీ అంతా కూడా మూవ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ తాలూకు యాక్టివిటీ కూడా ఆ రోజు 5000 ఏకర్స్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఈరోజు ప్రత్యేకంగా స్టడీ చేయించాం. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఇంపాక్ట్ ఎంత ఉంది, 20 ఇయర్స్లో ఇంపాక్ట్ ఎంత ఉందనంటే సుమారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కేవలం ఎయిర్పోర్ట్కి సంబంధించే 3 lakh జాబ్స్ జనరేట్ అయ్యాయి. 3 lakh జాబ్స్ ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా, అది టూరిజం కావచ్చు, ట్యాక్సీగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర సర్వీసెస్ కావచ్చు. అంటే ఎయిర్పోర్ట్కి ఉండేటటువంటి శక్తి ఏ రకంగా ఉందన్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇది స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఆపరేషన్స్ ఇంక్రీజ్ అయితే ఈ ఆపరేషన్స్లో కూడా ఏం చేసాం, కేవలం ఎయిర్పోర్ట్ అన్న ఆలోచన కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా తెలుసు, ఒక గ్రాండ్ విజన్తో ఏ ప్రాజెక్ట్ అయినా చేయాలనంటే 25 to 50 ఇయర్స్ వరకు ఆ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ ఎలా ఉంటుందని ఆలోచన చేసే వ్యక్తి. అందుకనే ఇక్కడ భోగాపురంలో నిర్మించినప్పుడు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అంటే ట్రావెల్ ఆపరేషన్స్తో పాటు కార్గో కూడా ఇంక్లూడ్ చేశారు. కార్గోని మనం చాలా స్ట్రెంథన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఆక్వాకల్చర్ ఉంది, ఇక్కడ మ్యాంగో ప్రొడక్షన్ ఉంది, అలాగే చాలా వరకు కూడా హార్టికల్చర్ ప్రొడక్షన్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు మనకి ఫార్మా ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది. ఫార్మా కూడా ఇంటర్నేషనల్ కార్గో పంపించే కెపాసిటీ ఉంది. ఇలా చాలా రకాలైతే కార్గోకి ఇక్కడ పెద్ద కెపాసిటీ ఉంది. సో కార్గో టెర్మినల్ కూడా మనం నిర్మించి కార్గో ఆపరేషన్స్ చూస్తున్నాం. దాంతోపాటు ఎంఆర్ఓ ఆపరేషన్స్, హెవీలీ స్కిల్డ్ ఏవియేషన్లో ఇంజనీర్స్ కానీ మెయింటెనెన్స్కి సంబంధించి కానీ ఎంఆర్ఓలో చాలా మంచి పొటెన్షియల్ భవిష్యత్తులో ఉంది. ఇది పిఎం గారు కూడా మాకు చెప్పినటువంటి టాస్క్ ఏంటంటే ఇండియాలో ఎంఆర్ఓ ఆపరేషన్స్ మరింత మనం స్ట్రెంథన్ చేయాలి. అందుకనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గత సంవత్సరంలో సాఫ్రాన్ ఇంజిన్ ఫ్రాన్స్ తాలూకా కంపెనీని తీసుకొని వచ్చి ఇండియాలోనే వాళ్ళ తాలూకా ఎంఆర్ఓ షాప్ను మనం స్టార్ట్ చేయించాం. దానివల్ల మన ఇంజిన్స్ ఏవైతే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ ఇండియాలో వాడుతున్నామో ఆ ఇంజిన్స్ గతంలో దేశం బయట పంపించేవారు, దాని మెయింటెనెన్స్ కాదంతా కూడా. కానీ అది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆ ఇంజిన్స్ అన్నీ కూడా ఇక్కడే మనకి మెయింటెనెన్స్ అన్నీ అవుతాయి. దానివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. దీనివల్ల ఇది ప్రభావం అంతా కూడా ప్యాసింజర్ తాలూకా కాస్ట్స్ మీద పడతాయి. అలాంటి ఎంఆర్ఓ యాక్టివిటీ మనం భోగాపురంలో పెడుతున్నాం. భోగాపురంకి అడ్వాంటేజ్ ఏంటి, సౌత్ ఈస్ట్ కోస్ట్లో ఉండే నగరాలు, ఇప్పుడు మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ, అక్కడ కూడా ఫ్లైట్స్ యాక్టివిటీ ఉంది. మన దేశంలో కూడా చాలా ఫ్లైట్స్ ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతాయి. ఈరోజు సుమారు 850 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, అలయన్స్ ఎయిర్, ఆకాశా, ఇలా చాలా ఎయిర్లైన్స్ దగ్గర ఓవరాల్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే 850 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్లో ఉన్నవి సుమారు 1600 ఇంకా ఆర్డర్లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా 100 to 110 ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్లో యాడ్ అవుతూ ఉంటాయి. అంటే వచ్చే 15 ఇయర్స్ వరకు కూడా మినిమం 100 ఎయిర్ క్రాఫ్ట్స్ పర్ ఇయర్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్ చూడాలి, దాని రిపేర్ చూడాలి, ఓవర్హాల్ చూడాలి. ఇవన్నీ కూడా మనం దేశంలో ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే ఇవన్నీ ఇంజిన్స్ అన్నీ బయట దేశాలకు వెళ్తున్నాయి. సో అందుకని భోగాపురంలో కూడా ఒక మంచి ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్గా కేవలం డొమెస్టికే కాకుండా బయట దేశాల వాళ్ళు కూడా ఇంజిన్స్ ఇక్కడ తెచ్చి దాన్ని కూడా మెయింటైన్ చేసుకునే పద్ధతిలో ఇంటర్నేషనల్ కంపెనీస్ అందరితో కూడా ఇప్పటి నుంచే మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ఈస్ట్ కోస్ట్ ఇక్కడ ఉండే లొకేషన్ బట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఇక్కడ పెడితే బిజినెస్ కూడా బాగుంటుందని. దానితో పాటు మనం ఎడ్యూసిటీ కూడా పెట్టాం. దానికి ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో ఆయన తాలూకా ఇది కూడా కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ఫస్ట్లో ఆయన లీడ్ తీసుకొని ఆయన కూడా అప్పుడు మినిస్టర్గా ఉండడం, ఇక్కడ చేస్తే బాగుంటుందని ఆ ఇన్సెప్షన్ స్టేజ్లో ఆయన వేసినటువంటి పునాది బలంగా ఉంది కాబట్టి ఎక్కడ కదలకుండా ఇంత చక్కగా ఇక్కడ టెర్మినల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే అంతటితోనే ఆగిపోకుండా ఆయన సొంతంగా వాళ్ళ ట్రస్ట్ నుంచి సుమారు 130 ఏకర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యూసిటీకి, అంటే మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి, యువతీ యువకులకి ఈ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఏవియేషన్కి సంబంధించి ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ జాబ్స్లో కూడా వాళ్ళు సరైన స్కిల్లింగు, ట్రైనింగు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా పొంది
వాళ్ళే ఇక్కడ జాబ్స్ చేసుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఆయన కూడా ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి 2 యూనివర్సిటీలు ఫైనల్ చేశాం. అలాగే యుఎస్లో కూడా ఒక టాప్ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళతో కూడా ఎంగేజ్ అయ్యి వాళ్ళని కూడా ఎడ్యుసిటీకి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. దానితో పాటు మా మినిస్ట్రీ నుంచి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీకాస్, అలాగే డీజీసీఏ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కూడా ట్రైనింగ్ కెపాసిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎడ్యుసిటీ కూడా మీకు ప్యారలల్గా కొంత ట్రైనింగ్, స్కిల్లింగ్ యాక్టివిటీ అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. దాని అడ్వాంటేజ్ అంతా కూడా మళ్ళీ మన పిల్లలకి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులకే దక్కుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవియేషన్కి ఒక హబ్గా తయారు చేయాలి. దానికి ట్రావెల్తో పాటు స్కిల్లింగ్లో, ట్రైనింగ్లో దాంట్లో కూడా ఒక హబ్గా తయారు చేయాలని ఇప్పటి వరకు మా విజన్ కానీ మా ప్లానింగ్ కానీ అన్నీ దానికి అనుగుణంగానే మేము చేసాం. చాలా సక్సెస్ఫుల్గా ఈ 2 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు కూడా తీసుకొని వచ్చాం. భవిష్యత్తులో ఓపెన్ అయిన తర్వాత నాకు ఒక నమ్మకం ఉంది, ఎవరు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేసినా సరే ఈ ఎయిర్పోర్ట్ని కానీ టెర్మినల్ని కానీ చూసి ఆశ్చర్యపోయి అభినందించక తప్పదు అనే స్థాయిలోన మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసాం. అది ఖచ్చితంగా మన వాళ్ళందరికీ కూడా గర్వపడే విధంగా ఈ టెర్మినల్ కానీ ఎయిర్పోర్ట్ కానీ భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రెజల్యూషన్ అసెంబ్లీ ద్వారా చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అలాగే ఒక మంచి స్టాచ్యూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ముందు సర్కిల్లో అల్లూరి సీతారామరాజు గారి తాలూకా స్టాచ్యూ కూడా పెట్టాలని నిర్ణయం కూడా తీసుకొని ఒక మంచి డిజైన్తో అది కూడా చేస్తున్నాం. సో ఇంత చక్కగా ఈ ఎయిర్పోర్ట్ వస్తున్నందుకు మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 10 సార్లు ఈ 2 సంవత్సరాల్లో నేను కూడా అత్యధికంగా ఏ టెర్మినల్ అంటే నేను మినిస్టర్గా చెప్తే మిగతా వాళ్ళందరూ అడుగుతారు మిగిలిన టెర్మినల్స్ కూడా ఉన్నాయి ఎందుకు రాలేదని. కాకపోతే ఎంతైనా సరే ఈ ప్రాంతం నుంచి ఒక మంత్రిగా ఒక అవకాశం వచ్చింది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆ బాధ్యతని స్వీకరించి ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఆ రెస్పాన్సిబిలిటీని తూచా తప్పకుండా మనం పాటించాలి. ఒక విజన్తో ఏదైతే మనం నిర్మించుకుంటున్నామో ఆ విజన్ని పరిపూర్ణంగా మనం ఇంప్లిమెంట్ చేయాలని ఎక్స్ట్రా ఫోకస్తో మల్టిపుల్ విజిట్స్ నేను కూడా పెట్టుకొని ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అలాగే దానికి సహకరిస్తూ జిఎంఆర్ వారు, ఎల్ఎన్టీ ప్రైమ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేసిన వారు వాళ్ళందరూ కూడా అలైన్ అయ్యి ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈరోజు 2 ఇయర్స్ అంటే July 10th నేను చెప్పాను ఫస్ట్ డేట్, ఈరోజు July 7thలో ఉన్నాం. అంటే 2 ఇయర్స్ కన్నా ముందే కంప్లీట్ చేసాం. లైసెన్స్ కూడా నా తాలూకు బాధ్యత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ కూడా పూర్తి చేశాం. కాబట్టి నా వరకు ప్రధానంగా నా బాధ్యత ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి నేను ఈ స్థాయి వరకు నేను పూర్తి చేసుకున్నాను. తర్వాత ప్రధానమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ తాలూకా సార్ తాలూకా డేట్ తీసుకొని మళ్ళీ ఒక గ్రాండ్ ఫంక్షన్, ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసి ఆపరేషన్స్ కూడా అతి త్వరలో ఇక్కడ స్టార్ట్ చేయడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం.